నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో విజయవాడ నగరంలో వేలాది మంది ప్రజలు, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనంతపురంలోని ఎమ్మెల్యే పరిటాల సునీత నివాసానికి వెళ్లిన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న. పలు రాజకీయాల అంశాలపై చర్చ. కడప నగరంలో మహానాడు పసుపు పండుగ జరగడం టీడీపీ కుటుంబ సభ్యుల అదృష్టంగా భావిస్తున్నామని తెలిపిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి. ఏపీలో లిక్కర్ కేసు రాజకీయ కక్ష మాత్రమేనని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని. విజయవాడ నగరం దేశభక్తి నినాదాలతో మారుమోగింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో నగరంలో వేలాది మంది ప్రజలు, విద్యార్థులతో ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ భారీ ప్రదర్శన కనుల పండుగ సాగింది. బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు, నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలతో తమ దేశభక్తిని చాటుకున్నారు. విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు జాతీయ సమైక్యత, సమగ్రతా స్ఫూర్తిని ఇనుమడింపజేశాయి. గౌరవనీయులు మిత్రులు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం భారత దళాల పరాక్రమాన్ని కీర్తిస్తూ 175 నియోజకవర్గాల్లో 16, 17, 18 తేదీల్లో తిరంగా యాత్ర పేరుతో ఒక పెద్ద కార్యక్రమానికి ప్రజలే శ్రీకారం చుట్టారు. ఈరోజు ఇక్కడ ఎన్డీఏ నాయకులుగానే మేమందరం నిమిత్త మాత్రం ఇది ప్రజా ఉద్యమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా విజయవాడలో తిరంగా ర్యాలీ మనం అందరం నిర్వహించుకున్నాం. ఉగ్రవాదంపై పోరులో మన రక్షణ దళాలు పోరాటానికి సెల్యూట్ చేస్తున్నాను. అందరూ కూడా గర్వించదగ్గ సైనిక దళాలు మనకు ఉండడం మన దేశానికి ఒక గర్వ కారణం. దీన్ని మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది. జాతీయ జెండా చూడగానే అత్యంతమైన ఉత్సాహం, ఉద్వేగం, దేశభక్తి మనందరిలో వస్తా ఉందంటే ఆ జాతీయ జెండా రూపాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పింగళి వెంకయ్య ఈ ప్రాంతం వాడేనని చెప్పి మరొకసారి గుర్తిస్తున్నా. రోజు తిరంగా యాత్ర సందర్భంగా రాష్ట్ర దేశ విభజన జరిగినప్పటి నుంచి 1947 దేశ విభజన జరిగినప్పటి నుంచి ఎప్పుడు మనం ప్రశాంతత చూడలేం. అడ్డగోలుగా లక్షలాది మంది నరికేశారు. అప్పుడు పాకిస్తాన్ విభజనప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ దేశాన్ని, పాకిస్తాన్ని వాళ్ళు ఏలుకోలేక బలపడుతున్న మన దేశం, అభివృద్ధి చెందుతున్న మన దేశం ఎలాగైనా సరే దీన్ని వెనక్కి నెట్టాలి, అభివృద్ధిని ఆపాలి అనే ప్రయత్నాలు పాకిస్తానీ కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. ముఖ్యంగా ముంబైలో 26/11 అప్పుడు తాజ్మహల్లో హోటల్ పైన కసాబ్ లాంటి తీవ్రవాదులు 72 గంటల పాటు ఏ స్థాయి దాడులు చేశారో మీకు తెలుసు. అలాగే బాంబే పేలుళ్లు కానీ, కోయంబత్తూరులో బాంబు పేలుళ్లు కానీ, అలాగే గోకుల్ చాట్ కానీ, గోకుల్ చాట్ పేలుళ్లు కావచ్చు, లుంబిని పార్క్ పేలుళ్లు కావచ్చు, జామా మస్జిద్ పేలుళ్లు కావచ్చు, వీటన్నిటికీ వెనక
పాకిస్తాన్ హస్తం ఉంది. వారు ముఖ్యంగా ఒకవైపు సరిహద్దుల్లో మనం ఈ రోజున విజయవాడలో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మనం ఇట్లా తిరగలుగుతున్నామంటే జమ్మూ కాశ్మీర్లో కానీ హర్యానాలో కానీ రాజస్థాన్లో కానీ సరిహద్దు రాష్ట్రాలు ఏవైనా సరే ఇంత ప్రశాంతత ఉండదు. మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం, మేము ధైర్యం చెప్పడం, అలాగే స్థానికంగా మనకి భారతదేశం లోపల ఎవరైనా సరే సూడో సెక్యులరిస్టులు ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ వాదులు ఇది భారతదేశ ఆర్మీని కానీ డిఫెన్స్ ఫోర్సెస్ని కానీ బలహీనపరిచే విధంగా, హింసపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం. వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు. ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి, నిలబడాలి మన వాళ్ళ కోసం. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న అనంతపురంలోని ఎమ్మెల్యే పరిటాల సునీత నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. అనంతరం వారు ఇరువురు పలు రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. కడప నగరంలో మహానాడు పసుపు పండుగ జరగడం జిల్లా టీడీపీ కుటుంబ సభ్యుల అదృష్టంగా భావిస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 రోజుల కిందట విజయవాడలో రాష్ట ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మహానాడు నిర్వహణకు సంబంధించి సమీక్ష జరిగిందన్నారు. కడప నగరం రాబోయే 4 ఏళ్లలో ఈ మహానాడుతో అభివృద్ది పదంలో పయనిస్తుందని భావిస్తున్నామన్నారు. మంత్రి నారా లోకేష్ తన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాయలసీమ అభివృద్ది విషయంగా సంకేతాలిచ్చారన్నారు. మహానాడు నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఘనమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి నాయకుడిని కలుపుకుని మహానాడు నిర్వహించేలా ముందుకు సాగుతున్నామన్నారు. పండుగ 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు మొదటిసారి కడప జిల్లాలో జరగడం, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అవకాశం కడపకి ఇవ్వడం, కడప జిల్లా రాబోయే 4 సంవత్సరాల్లో ఈ మహానాడుతో అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ఆ విశ్వాసం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం. బుధవారం రోజు విజయవాడలో మహానాడు మీద అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారితో, ప్రధాన కార్యదర్శి లోకేష్ గారితో జరిగిన మహానాడు ఏర్పాట్ల చర్చల సందర్భంగా రాయలసీమలో ఈ కార్యక్రమం జరపడం, పాదయాత్రలో ఆయన రాయలసీమ డిక్లరేషన్ చేయడం, రాయలసీమను అన్ని రకాలుగా కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతామనే దాంట్లో మా చర్చల్లో సంకేతాలు ఇచ్చారు. ఘనంగా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. మొన్న భారతదేశానికి పాకిస్తాన్కు యుద్ధ వాతావరణం వల్ల కొంత అనుమానాలు వ్యక్తమైనా అవన్నీ కూడా పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా జరపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలను కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయదలుచుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే పార్టీ నాయకులకు అందరికీ కూడా ఘనంగా స్వాగతం చెప్తాం. ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. 26వ తేదీ సంస్థాగతంగా పార్టీ నిర్మాణం పైన, 27వ తేదీ, 28వ తేదీ
రాష్ట్ర అభివృద్ధి మీద, అంటే 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోయింది, భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు పోతుంది, రాయలసీమను ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పే దాని మీదే రెండో రోజు చర్చలు కూడా జరుగుతాయని చెప్పి సూచనప్రాయంగా అజెండా కూడా ఫిక్స్ చేయడం జరిగింది. మూడవ రోజు బహిరంగ సభ. రాయలసీమ వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలు, అంటే 52 నియోజకవర్గాలు, కొంత నెల్లూరు బార్డర్లో, ఒంగోలు బార్డర్లో ఉన్న నియోజకవర్గాలను కూడా కలుపుకొని భారీ బహిరంగ సభ 5 లక్షల నుంచి 7 లక్షల వరకు కూడా జన సమీకరణ కూడా చేస్తాం. కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లా 10 నియోజకవర్గాల నుంచి కూడా భారీగా జన సమీకరణ చేయాలని చెప్పి నిర్ణయించాం. 19, 20, 21 తేదీల్లో 3 రోజుల్లో నియోజకవర్గాల 10 నియోజకవర్గాల్లో కూడా మహానాడులో నిర్వహించాలా. ఆ మహానాడులో జన సమీకరణ కూడా చర్చించి దాన్ని ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం. దాని ప్రకారం అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ 2-3 తేదీల్లో మహానాడులు జరుగుతాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తెలుగు తమ్ముళ్ళనందరినీ కూడా 3వ రోజు బహిరంగ సభకు తీసుకురావాలనే నిర్ణయం. మొదటి 2 రోజులు కూడా పార్టీ ప్రతినిధుల సభ, అంటే దాదాపు 22,000 మంది పార్టీ సెలెక్ట్ చేసింది. ఆ 22,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతినిధులందరూ వస్తారు మొదటి 2 రోజులు. 3వ రోజు భారీ బహిరంగ సభ కూడా జరుగుతుంది. వసతి ఏర్పాట్లు కడప జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో, అదేవిధంగా ఆళ్లగడ్డ కానీ, ఇటు తాడిపత్రి కానీ, అటు పీలేరు వరకు, తిరుపతి వరకు ప్రైవేట్ హోటల్స్, ప్రైవేట్ కాలేజీలు, కళ్యాణ మంటపాలు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కడ ట్రాఫిక్ జాములు కానీ, వసతి ఏర్పాట్లలో లోపం లేకుండా సమిష్టిగా బాధ్యత పెట్టుకొని అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం. ఘనంగా ఈ మహానాడు జరగాల, గతం కంటే భిన్నంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ మహానాడు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆల్రెడీ పనులన్నీ ప్రారంభమైనాయి. 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు 6 కమిటీలు వేశాం. కమిటీ సభ్యులందరూ కూడా సైట్లోనే ఒక 3-4 గంటలు దీని మీద ఏర్పాట్ల మీద కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఆదివారం సాయంత్రం 4 గంటలకు. దాంట్లో ఆ కమిటీల బాధ్యతలు కూడా అప్పచెప్పి ఎవరి పనులు వాళ్ళు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఇది ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఆదేశాలతో, ఆలోచనలతో మన జరిగిన మహానాడులో అన్నీ చర్చించి ఫైనల్ నిర్ణయాలన్నీ చేశాం. సైటు లేఅవుట్ కూడా ఫైనల్ అయిపోయింది. ఎక్కడెక్కడ ఏవేవి ఉండాలో, భోజన సదుపాయాలు, పార్కింగ్ సదుపాయాలు, పబ్లిక్ మీటింగ్ ఎక్కడ జరపాలా, ప్రతినిధి సభ ఏ విధంగా జరపాలా, అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఎక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండవు, ట్రాఫిక్ ఏర్పాట్లు కూడా జరుగుతాయి. ట్రాఫిక్ కూడా కావాల్సినంత స్థలం ఉంది. పార్కింగ్కు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం. 10 జిల్లాల్లో 10 నియోజకవర్గాల్లో కూడా మహానాడులు జరుగుతాయి. ఆ మహానాడులో ముఖ్యమంత్రి గారిని దృష్టిలో పెట్టి రేపు జిల్లాకు ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేయాలనే దాని మీద మేము జిల్లా నాయకులం అందరం మహానాడు ముందు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి మా అభిప్రాయాలన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఆయనతో కూడా చర్చించాలని చెప్పినాం. ఆయన కూడా ఏదైనా సానుకూల నిర్ణయం ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలో